సోదరులారా, మనం ఎదురు చూస్తున్న మన నాయకులు భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ అన్న గారు ఇక్కడ చేనేత సదస్సుకు మరి విచ్చేశారు. వారు ఈ ఏవైతే చేనేత మగ్గాలు ఉన్నాయో దాన్ని పరిశీలించడానికి లోపలికి వెళ్లారు. దయచేసి ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళొద్దు. కేవలం జాజాపూర్ కు సంబంధించిన కార్యకర్త సోదరులు మరియు చేనేత కార్మికులు మాత్రమే ఇక్కడ ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. సోదరులారా, చెప్పినాం మళ్ళీ వాళ్ళకి ఏంది గెలుతుంది. ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా నేడు మన గ్రామానికి మన మగ్గాలు చేనేత కార్మికుల సదస్సుకు హాజరవుతున్న బండి సంజయ్ అన్న గారికి అందరూ కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈ యొక్క చేనేత పరిశ్రమ రోజుకు ఈ యొక్క పరిశ్రమ పట్ల శ్రద్ధ లేకపోవడము, మరి వివిధ అంశాలపై ఈ యొక్క సదస్సులో వారు మాట్లాడతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరితో మనవి చేస్తున్నాం. అరే ప్లేస్ లేనంటే కోపాధ్యక్ష లోపలికో విశ్వకర్మ బండి సంజయ్ గారే తీస్తారు. మళ్ళీ దయచేసి ముందున్న కార్యకర్త సోదరులందరూ కూడా అక్కడ అట్లే కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక అన్నగారు లోపల నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ యొక్క చేనేత కార్మికుల సమస్యల పైన ఈ యొక్క సదస్సు ఉంటుంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా వేరే వాళ్ళు లోపలికి రాకూడదని మీతో మనవి చేస్తున్నా. ఎవరు కూడా ఈ దయచేసి కండువాలు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళాలి. ఇది చేనేత సదస్సు కాబట్టి చేనేత కార్మికుల సాధక బాధకాలు తెలుసుకోవడానికి బండి సంజయ్ అన్న గారు మన దగ్గరికి విచ్చేశారు. కాబట్టి చేనేత పరిశ్రమ పైన, చేనేత కార్మికుల స్థితిగతుల పైన మాట్లాడడానికి చేనేత కార్మికుల మధ్య ఈ రోజు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కానా అన్యతా భావించకుండా కార్యకర్త సోదరులందరూ కూడా బయట ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. చెప్తున్నా కదపా, బ్యాటరీ లేదే మొత్తం సాయంత్రం మనకు బ్యాటరీ లేదంట. చూడు అయిపోతే లేదు, అయిపోతా మా లిమిటెడ్ గా మాట్లాడమంటున్నాడు ఆయన. బ్యాటరీ లేదంట ఫుల్. దయచేసి ఎవరు కూడా లోపలికి రావద్దు. వేరే వాళ్ళు, కార్యకర్త బంధువులు, కేవలము చేనేత సదస్సు ఉంది కాబట్టి చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ అన్న గారు మన దగ్గరికి విచ్చేశారు. కాబట్టి అందరూ కూడా దయచేసి అన్యతా భావించకుండా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా లోపలికి రావద్దని మీతో విన్నవించుకుంటున్నా. అందరు కూడా ఈ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలి.
మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలా, దయచేసి మీరందరూ కూడా బయటికి రావాలా. ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు. ఇది చేనేత కార్మికుల సదస్సు కాబట్టి చేనేత కార్మికుల యొక్క అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జీవన పద్ధతి మరి గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా దుస్థితిగా మారింది, దాన్ని చర్చించడానికే మన అన్నగారు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి దయచేసి చేనేత కార్మికులు తప్ప వేరే పార్టీ కార్యకర్తలందరూ కూడా టెంట్ బయట ఉండాల్సిందిగా మనం చేస్తున్నా. बोलो भारत माता की, గట్టిగా बोलो भारत माता की. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ అన్న గారు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మన గ్రామానికి మరి అదేవిధంగా ఈ యొక్క చేనేత కార్మిక సదస్సుకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇక్కడ రమ్మను. దయచేసి ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి అక్కడ ముందుకు పోవాలి. సూర్యకాంతనా పిలుస్తాడు. అందరు కూర్చోవాలి. నమస్తే. బొడిగే శోభక్క అక్క, నమస్తే అక్క. నమస్తే. మీ ప్రత్యేకించి యూట్యూబ్ లో సెర్చ్ చేసి మీ వీడియోలు చూస్తుంటాం, మీ ఉపన్యాసాలు వింటుంటాం. మీ ప్రేరణ మాకందరికీ ఉంది. ఇక్కడంతా చేనేత కార్మికులు. శోభక్క మాజీ ఎమ్మెల్యే సొప్పదండి, అవునా? రాష్ట్ర అధ్యక్షులు మన రథసారథి బండి సంజయ్ అన్న గారికి వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి బండి సంజయ్ అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నా. అన్నగారు బాగా ఇప్పుడు టైర్డ్ అయిపోయినారు. దయచేసి మీరందరూ కూడా సహకరించి ఒక అరగంటలో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి వేదికపైకి రతన్ రెడ్డి గారు కొద్దిగా సావధాన్. बोलो भारत माता की, बोलो भारत माता की. ఎవరు కూడా మాట్లాడొద్దు. ఈ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మన గ్రామానికి భారతీయ మీరు కెమెరాలు పట్టుకుని ఇక్కడ మన గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ అన్న గారికి చేనేత కార్మికుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి నేటి చేనేత సదస్సుకు వచ్చినందుకు ప్రత్యేకించి బండి సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ముందుగా అరే మీరు ఎవ్వరు కూడా ఇక్కడ సోదరులారా మీరంతా కూడా నిశ్శబ్దంగా ఉంటే అన్న దుబ్బులాట ఎక్కైంది అన్న. బలో భారత్ మాతా కీ, బలో భారత్ మాతా కీ. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం. సోదరులారా ఈ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా మన గ్రామానికి మరి అదేవిధంగా మన చేనేత సదస్సుకు హాజరైన బండి సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా ఈ యొక్క చేనేత మొగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పద్మశాలి
దేవాంగ, ఖత్రి, పట్కార్, కుర్మి, ముస్లిం, భాసార్, క్షత్రియ, సకుల్సాలి, తొగుట దాదాపు 8-10 కులాలు ఈ యొక్క చేనేత కార్మికులుగా ఉన్నారు. గతంలో ఈ పరిశ్రమ చాలా మంచిగా నడిచేది. రాను రాను ఈ యొక్క చేనేత పరిశ్రమ అంటేనే ఎవరు కూడా ఇష్టపడకుండా రోజు రోజుకు ఈ ముడి సరుకుల ధరలు పెరగడము, మార్కెట్లో తయారు చేసిన వస్త్రాలకు ఎక్కువ మార్కెట్లో దాని యొక్క విలువ లేకపోవడము, మరి రోజు రోజుకు ఈ సన్నగిల్లుతున్న సందర్భంలో చేనేత కార్మికులు చాలా మంది పొట్టకూటి కోసం భీమండి, బొంబాయి తల్లి వెళ్లడం, ఇక్కడ నుంచి చాలా కుటుంబాలు కూడా వెళ్ళాయి. మరి అందుకని మీతో రాష్ట్ర అధ్యక్షుల వారితో విన్నవించేది ఏమంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చేనేత కార్మికులే, ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కాదు. వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఒక పూట తింటే ఇంకో పూటకు దొరకని పరిస్థితి మరి ఈ యొక్క చేనేత కార్మికులకు ఉంది. కాబట్టి మరి ఏదైనా చేనేత కార్మికులకు ప్రభుత్వపరంగా మరి ఏవైనా సహకారాలు ఉంటే మాత్రము ఈ పరిశ్రమ ముందుకు సాగేటట్టు లేదు. దాదాపు ఇక్కడ మన గ్రామంలో 500-600 మొగ్గాలు ఉండేవి. మరి ఈ రోజు కేవలము మన మాజీ సర్పంచ్ గారి ఇంట్లో ఒక 10 మొగ్గాలు తప్ప ఎక్కడ కూడా ఒక్క మొగ్గం కూడా నడిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే ముడి సరుకు చాలా పెరిగిపోయింది. కార్మికులకు గిట్టుబాటు ధర కూడా వాళ్ళు రోజు పొద్దున స్నానం చేస్తే కూడా 100 రూపాయలు దొరికే పరిస్థితి లేదు. పోనీ నేర్పించిన మాస్టర్ వ్యూవర్కి ఏమైనా ఉందా అంటే ఆయనకు కూడా ఏం లేదు. ఈ యొక్క చేనేత చీరలు ఏవైతే తయారు చేస్తామో దానికి 400 నుంచి 500 మార్కెట్లో విలువ లేకపోవడము, రోజు రోజుకు ఈ యొక్క చేనేత పరిశ్రమ అంటేనే అలర్జీగా భావించి చాలా మంది వేరే పరిశ్రమలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. మనము ఏదైతే ఈ పరిశ్రమను నెట్టుకోవాలంటే ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం ఎంతైనా అవసరం ఉంది. దాన్ని ఎవరైనా ఈ మగ్గాలపై మాట్లాడితే ఆనంద్ మాట్లాడవలసింది. అన్న నమస్తే అన్న. దాదాపు మాతోన 500 మొగ్గాలన్న. నా పేరు మేడం ఆనంద్, నేను చేనేత కార్మికుడిని. దాదాపు మాతోన 500 మొగ్గాలన్న జాజాపూర్లో ఉన్నాయి. 500 మొగ్గాలు. అందుట్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు, విటరాన చెప్పినట్టు ఖాళీ 10 మొగ్గాలు కూడా, పట్టుమని 10 మొగ్గాలు కూడా నడిచే పరిస్థితి లేదు. ఒక పూట ఉపాసం ఉండి ఒక పూట డబ్బు సంపాదించి ఆ వచ్చిన ఆదాయంతో పిల్లలకి చదువులు చదివిద్దామన్నా కూడా పరిస్థితి ఘోరంగా ఉంది అన్న మా పరిస్థితి. దయచేసి మా నారాయణపేట జిల్లాకి టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మీ అందరితో నేను మీ ద్వారా అందరికీ మనవి చేస్తున్నానన్న. మా కార్మికుల పరిస్థితి మొదటి స్థానము వ్యవసాయదారులది, 2వ స్థానము చేనేత కార్మికులది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ చేనేత కార్మికుల్ని పూర్తిగా అట్టడుగు భాగానికి నెట్టేసింది. చేనేత కార్మికులకి వ్యవసాయదారులకు ఏదో అంతో ఇంతో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మనకైతే చేనేత కార్మికులకైతే ఎటువంటి ప్రయత్నం ఏమి లేదన్నా. దయచేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా టెక్స్టైల్ పార్క్, నారాయణపేట జిల్లాకి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని మేము మనవి చేస్తున్నాం అన్న. నా పేరు సంగీత, మాది జాజాపూర్ గ్రామం. మొదట్లో మా జాజాపూర్ గ్రామంలో 500-600 మొగ్గాలు నడిపేవారు. ఇప్పటికీ ఒక 10-15 మొగ్గాలు కూడా నడిపేటట్టు స్థితిలో లేదు. ఎందుకంటే ఈ చేనేత సదస్సు కార్మిక సంఘం సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే పిల్లలకు చదివించే స్తోమత కూడా లేదు ఈ స్థితిలో. మా జాజాపూర్ గ్రామం అంటే మొదట్లో చాలా బెదిరించే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పటికీ ఆ బెదిరించే పరిస్థితి వెళ్ళగొట్టింది. ఈ పరిస్థితిని మీరు ఆవిర్భవించాలని మీతో నేను మనవి చేస్తున్నాను. ఈ జాజాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కార్మికులు ఉండేవారు, కానీ ఇప్పటిలో ఆ కార్మికులు అందరూ వలస కూలీలకు వెళ్లి బయటికి వెళ్లిపోయినరు. కాబట్టి ఈ ఊరిలో దాదాపుగా 4-5 వేలు మంది ప్రజలు ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు మినిమం 1000 మంది కూడా ఇక్కడ జాజాపూర్ గ్రామంలో లేరు. ఆ స్థితిని ఈ భారతీయ జనతా పార్టీ వారు ఆవిర్భవించాలని మీతో అందరూ మనవి చేస్తున్నాను. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది చాలా గొప్ప పరిస్థితి ఉంది. ఇక్కడ
అదే అదే తరఫున చేనేత కార్మిక సంఘం ఇక్కడ జాయాపూర్ నారాయణపేటలో ఆవిర్భవించాలని మీతో అందరితో కోరుతున్నాను. అదేవిధంగా మీరే ఇంకెవరైనా మాట్లాడతారా? హలో నమస్తే అన్న, నా పేరు రాఘవేంద్ర అన్న. 2000లో 10th అయిపోయింది అన్న. 2001-2లో ఈ మొగ్గం గురించి తెలుసన్నా, నేను మొగ్గం నేశాను. అప్పట్లో 500-600 ఉండేవి. ఇప్పుడు 2022 అన్న. హలో 2022 ఇప్పుడు అప్పట్లో 500 ఉన్న మొగ్గాలు 50 కంటే తక్కువ ఉన్నాయన్న. 50 కంటే తక్కువ ఉన్నాయి. ఈ సంఖ్యను మీరు గుర్తుంచుకుని మా పరిస్థితి ఎలాగుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మా ఇంట్లో మొగ్గం నేసేది అమ్మ నేసేది, నేను నేసేవాడు. ఈరోజు మా ఇల్లు పడిపోయిందన్న, ఇల్లు పడిపోయింది. ఇక్కడ ఉపాధి లేదు. నారాయణపేట వెళ్ళిపోయాము. నారాయణపేటలో ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాం. నారాయణపేటలో రెంట్కు ఉండాలంటే మేమున్న కుటుంబానికి డబల్ బెడ్రూమ్ 8 నుండి 10,000 అన్న. 8 నుండి 10,000 రెంటు. ఇట్లాంటి పరిస్థితిలో ఎట్లా బతుకుతామన్నా? రైతుల కంటే రైతు బంధు, రైతు బీమా, చేనేత అన్నకు ఏడుందన్న. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదన్న. రైతుకు ఏదో ఒకటి ఉంది, చేనేతకు ఏమీ లేదు. చేనేతకు అప్పులు చేస్తే ఆ ఉరి పోసుకోవడానికి ఆ చేనేత దారాలు తప్ప మిగతా ఏవీ లేవన్నా. ఇక్కడ ఆ రైతుకు ఏదో ఒకటి ఉంది, అప్పు చేస్తే ఆఖరికి అమ్ముకోవడానికి పొలమని ఉంటది. ఇక్కడ చేనేతకు కట్టెలు అమ్ముకోవాలంటే కట్టెలు కూడా తీసుకోరన్న ఎవరు. ఆ పొయ్యలేయాలంతే తప్ప చేనేతకు మిగిలింది ఏమీ లేదన్న. ఇక్కడ చేనేతకు మిగిలింది ఏమీ లేదు. ఒక రైతుకు అన్ని రకాలుగా ఉంది, ఉందో లేదో ఏదో ఉంది. చేనేతకు అయితే ఏమీ లేదు. మొత్తానికి చెప్పుకోవడానికి ఏది లేదన్న. రైతు మనకేది కానీ రైతు అందరికీ ఇవ్వాలన్న. ఇంకెవరున్నారు? ఎవరన్నా మాట్లాడతారా? బోలో భారత్ మాతా కి. మీరంతా అవధపడుతున్నారు. వలసలు కూడా కేసీఆర్ అన్న నేను చెప్తా మాట్లాడేవాళ్ళు ఇంతకుముందు మళ్ళా మాట్లాడు. కేసీఆర్ మస్తు చెప్తారు. ఆయన గప్పలు కొట్టే ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి తాగుబోతు ముఖ్యమంత్రి. మొత్తం అన్ని బెల్ట్ షాపులు, ఆ షాపులు అన్ని పెడతాడు కానీ చేనేత కార్మికుల గురించి మాత్రం పట్టించుకోడు. దాదాపు మా గ్రామంలో దాదాపు 1000 మంది అన్న చేనేత మీద 1000 మంది బతికేవారు. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా చేనేత మీద బతికేవారన్న. అటువంటిది ఇప్పుడు షోలాపూర్లో ఏవి మన టవెల్స్ తయారైతాయి, అందుట్లో పనిచేస్తున్నారు. భీవండికి వలసలు వెళ్ళిండ్రు. చాలా ఘోరంగా ఉందన్న మా కార్మికుల పరిస్థితి, చేనేత కార్మికుల పరిస్థితి. వచ్చే పని చేయలేక, ఊరు వదిలి వెళ్ళలేక ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉంది. దయచేసి మాకు టెక్స్టైల్ పార్క్ ని, మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేస్తారని మీతో సవినయంగా మనవి చేస్తున్నా. ఇంకెవరన్నా మాట్లాడతారా? రాష్ట్ర అధ్యక్షులు మరాఠీ నా పేరు ఐశ్వర్య. అయితే వీళ్ళందరూ మాట్లాడింది ఓకే, బట్ ఇన్ని మోదీ గారు స్కీమ్స్ అమలు చేస్తున్నారు కదా, మా దగ్గర వరకు రాలేదు, ఏవి కూడా రావట్లేదు. స్కీమ్స్ అనేటివి మా దగ్గర వరకు వస్తే బాగుంటది. కొన్నింటికన్నా మనం లాభాలు పొందుతాం అన్నట్టు నా ఉద్దేశం. చెప్పాలి మీరు తర్వాత. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న గారు, ఉద్యమాల నాయకుడు నాగరావణ గారు, రతంగన్న గారు, సత్తి గారు, మిథున్ గారు, శోభక్క గారు, అందరికీ చేనేత కార్మికులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చేనేత గురించి మీ సంఘాధ్యక్షుని కంటే నాకు బాగా తెలుసు. అసలు అన్న ఇక్కడ ఈ జాజాపూరు, కోటకొండ, నారాయణపేట జిల్లా లోపల చిన్నజట్రం, దన్వాడ, తర్వాత పేరపల్ల, నారాయణపేట మొత్తము సంఘాలని డార్మెంట్లో ఉన్నాయన్న. అసలు దామరిగిద్ద లాంటి గ్రామాల్లో సహకార సంఘాలని డార్మెంట్లో ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రంలో చేనేత మంత్రి ఎవరైతే కేటీఆర్ ఉన్నారో, ఇక్కడ చేనేత వృత్తికి సంబంధించి ఒక మొగ్గానికి
జియో ట్యాగ్ నెంబర్ ఇస్తాడనా? జియో ట్యాగ్ నెంబర్ ఇస్తే దానికి ఇప్పుడు జిల్లాల బాబు 160 మొగ్గాలు మాత్రం మిగిలినవనా? 160 మొగ్గాలు మిగిలితే ఇదే గ్రామం నుంచి మొన్న ఒక చిన్న ఇష్యూ జరిగింది కలెక్టరేట్లా. ఏడీ గారికి 120 పేర్లు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ జెన్యూన్ వీవర్స్ అన్న. ఇక్కడ ఉన్నటువంటి జాజాపూర్లో 120 మంది వీవర్స్ అంటే ఒక మొగ్గం నేయాలంటే ఒక్కడే నేయడు. అసలు ఈ మంత్రికి అసలు అవగాహన లేదన్న. జియో ట్యాగింగ్ నెంబర్ ఇస్తే ఒకరికే ఒక 1000 రూపాయలు థెఫ్ట్ ఫండ్ అన్న. మనం థెఫ్ట్ ఫండ్ అంటే 1000 రూపాయలు కడితే ప్రభుత్వం 1000 రూపాయలు బిచ్చం వేసినట్లు వేసి 2000 అవి మళ్ళా తిరిగి వాళ్ళకి చెల్లిస్తారన్న కార్మికులకు. నేను చెప్పిన ఎవరైతే కార్మికుడు మొగ్గం నేసినోడు ఉంటాడో వానికి కుట్టుబట్టేటోడు ఉంటాడు, తర్వాత ఇప్పుడు కండెలు చుట్టిండు అన్న, కండెలు చుట్టేటోడు ఉంటాడు, సైజింగ్ చేసేటోడు ఉంటాడు, తర్వాత కలరింగ్ చేసేటోడు ఉంటాడు. ఈ విధంగా రకరకాలైనటువంటి కార్మికులు ఉంటారన్న. ఇవన్నీ అవగాహన లేనటువంటి మంత్రివర్గము మంత్రి తీర్మానం చేయడం వల్ల ఇక్కడ అన్యాయం జరిగితే కలెక్టర్ గారి దగ్గర తీసుకొని పోయి ఏడీ గారికి దృష్టికి తీసుకుపోయినాం అన్న. అసలు ఇక్కడ అంతా కూడా ఉదయం పూట సూర్యుడు ఉంటాడు ఇళ్ళలా, రాత్రికి చంద్రుడు ఉంటాడు. వర్షాకాలం వస్తే వర్షం వస్తుందన్న. చేనేత కార్మికులు మొగ్గాలు నేసి వాడు 35 సంవత్సరాలకే కాళ్ళు ఎండిపోతావన్నా, చేతులు ఎండిపోతాయి. వాడు పనికి ఆడ పథకంలో పోతే కూడా కూలి పనికి పనికిరావు పోరా అని చెప్పి కూలి పని చేయడానికి కూడా చేనేత కార్మికులు పనికిరారన్న. వాళ్ళు ఒకటి మొగ్గం గుంతల దిగితే కాళ్ళు, లేకపోతే వాళ్ళు జీవచ్యవాలుగా మారినటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయన్న. ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా నేను జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నా. సిరిసిల్లని నీవు చూపుతా ఉన్నావు, గుజరాత్ చీరలు తెచ్చి అమ్ముతా ఉన్నావు, నారాయణపేటలో, జాజాపూర్లో, దన్వాడలో, కోటకొండలో కార్మికుల యొక్క పరిస్థితి చూడు. ఒకసారి నారాయణపేటకు వచ్చిపోయినావు, మళ్ళా వస్తున్నావు 3 తారీఖు నాడు. నీకు కళ్ళు ఉంటే కబోజి అయితే చూడవు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము యొక్క కేటీఆర్ గారు సంబంధిత శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్న 70,000 రూపాయలు వర్క్ ఫర్ లూమ్ కొరకు 70,000 రూపాయలు ఇస్తున్నది. సోలార్ లైట్ల కొరకు ఇస్తున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కొరకు కలెక్టరేట్ లో పెండింగ్ ఉన్నాయన్న. ఇక్కడ దాదాపు 6 క్లస్టర్ విలేజ్ల కొరకు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర దాదాపు 6 కోట్ల రూపాయల ప్రతిపాదనలు నేను ముందుంటి పంపించడం జరిగిందన్న. దాన్ని మనము ఇన్సెంటివ్ గా తీసుకొని మన యొక్క మంత్రి ఎవరైతే కిషన్ రెడ్డి గారికి వెంటనే ప్రతిపాదనలు ప్రతిపాదించి ఆ డబ్బులను రిలీజ్ చేయించాలన్న మనము మన పైన బాధ్యత ఉందన్న. అదేవిధంగా ఈ యొక్క నారాయణపేట గాని ఈ అప్పంపల్లి దగ్గర గాని క్లస్టర్ ఏదైతే ఇంతకుముందు అప్రల్ పార్క్ గాని ఏర్పాటు చేసినట్లయితే దాదాపు 5 నుంచి 10,000 మంది కార్మికులు బతుకుతారన్న. లేకపోతే ఈ రోజు చేనేత కార్మికులు ఇడ్లీ బండి అమ్ముతున్నారు, ఛాయ్ దుకాణాలు అమ్ముతున్నారు, రోడ్ల పైన కూలీ చేస్తున్నారు, అంతేకాకుండా బాత్రూములు అడుగుతున్నారన్న. ఒక చిన్న విషయం అన్న, నా దగ్గర ఒక కూలీ పనిచేస్తారమ్మా, 70 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఆ అమ్మాయికి కలెక్టరేట్ లో అమ్మ బాత్రూమ్ గడుగు 10,000 రూపాయలు ఇస్తాంటే ఏడుచుకుంటా. నేను ఉన్నతంగా బతికినా, నేను 10 మందికి భోజనం పెట్టినా, కానీ ఆ లాటరీని కడగను. నేను ఉన్నతంగా బతికినటువంటి కులంలో బతికినా, లేకపోతే ఆ కులం నేను ఆ లాటరీని కడిగే పరిస్థితి నాది రాదు అని చెప్పేసి ఉపాసంగా జీవచయంగా తిండి లేకున్నా ఒక పూట తిని బతుకుతా ఉన్నారన్న చేనేత కార్మికులు ఈ జిల్లా లోపల. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర మంత్రివర్గంతో మనం ఆమోదం చేసి ఇక్కడ అయితే అప్రల్ పార్క్ కొరకు మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ రాష్ట్ర అధ్యక్షునిగా మీతో మనవి చేస్తా ఉన్నాను. జిల్లా అధ్యక్షునిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. అనేక సమస్యలు చెప్పినారు, ఆ సమస్యలని తెలుసు. ఎందుకంటే అన్ని జిల్లాలు ఇదే సమస్య. ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లా వాళ్ళు మా జిల్లానే సమస్య ఉందనుకుంటున్నారు. నారాయణపేటలో వ్యూవర్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ సమస్య కళ్ళకి పడుతున్నది. మా సీనియర్కి ఆవేదన ఎక్కువ. వచ్చినప్పటి నుంచి మా వ్యూవర్స్ పరిస్థితి చాలా ఘోరం ఉందన్న, బతకలేని పరిస్థితి అన్నాడు. నేను మీ నమ్మరు. ఒక పెద్ద మనిషి వచ్చేయండు, పెద్ద మనిషి వచ్చి ఆవేశంతో షర్టు మొత్తం ఇప్పాడు. అస్థి పంజరం కడుతుంది పెద్ద మనిషికి. పాత ఫోటో చూపెట్టాడు, పాత ఫోటో లావున్నాడు. ఇప్పుడు మొత్తం అస్థి పంజరంలోకి అయిపోయిందన్న పరిస్థితి. ఇప్పుడు చూసినాను. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు అక్క ఉండే వచ్చే కదా, ఆమె చేతులు పనిచేయాలి, 2 చేతులు పనిచేయాలి, అదే టైంలో 2 కాళ్ళు కింద పనిచేయాలి, అదే టైంలో కళ్ళు పనిచేయాలి.
అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా కరెక్ట్ పని చేస్తేనే పని నడుస్తుంది. దీని ద్వారా ఒక మనిషి మీద ఎంత స్ట్రెయిన్ పడుతుందో ఒక్కసారి ఆలోచించాలి మనం. అందుకే రంగ చెప్పాడు, ఇక కూలి పని చేయరాదు. ఇక కూలి పని కాదు, రాను రాను 30,000కే 60,000కి కనబడతాం మనం. కేసీఆర్ సార్కి ఎంగే అవడం, కేసీఆర్ ఎంగే కదా. కేసీఆర్కి ఏం బీ కూడా ఏం లేదు, మంచిగా రోజు దావుతాడు పడ్డాడు. వ్యూవర్స్ ఏడబోతుంది ఏడబోతుంది ఆయనకి ఏం పని, అవునా కదా. ఆయన కొడుకు ఏదో చేతనకు బ్రాండ్ అంబాసిడర్ హీరోయిన్ పేరు పెట్టుకున్నా కదా, ఏదో హీరోయిన్ పేరు పెట్టుకుని తిరిగేకున్నాడు. పోయి మంచిగా గాయ తిరిగే. ఏమొచ్చింది దాంతో, ఏమొచ్చింది అంటే అది ఇయ్యగానే పద్మశాలు అందరూ వ్యూవర్స్ అందరూ వేసి అబ్బా కేసీఆర్కు హీరోయిన్ పెట్టి మన చేనేత పరిశ్రమను పెంచిపోయి మంచిగా ప్రోత్సహిస్తాడని చెప్పి అందరు పాలాభిషేకాలు చేశారు అప్పుడు అందరు. దాంతో ఏం లాభం వచ్చింది, ఏమొచ్చింది, మనకి ఏం న్యాయం జరిగింది, దాని ద్వారా మన కుటుంబాలకు న్యాయం జరిగిందని చెప్పి ఏం చూడ మనం. మన అమాయకత్వం చూసే ఈ టీఆర్ఎస్ పార్టీలు మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన కష్టాల్లో ఉన్నాం, బాధలు ఉన్నాం, ఓదార్పు కోసం వచ్చినాయి అని అయితే వాళ్ళు ఓదార్పు అవసరం లేదు. సమస్యలు పరిష్కరించే అవకాశం వాళ్ళకుంది, కానీ పరిష్కరించాలన్న తపన లేదు వాళ్ళకు. ఎందుకంటే దేనిలైనా కమిషన్ రావాలి. సిరిసిల్ల అంటారు, సిరిసిల్ల ఇదే పరిస్థితి. ఆత్మహత్యలు అక్కడనే సిరిసిల్ల జరిగినాయి. మీకు వచ్చిన సిరిసిల్ల అని చెప్తాడు, సిరిసిల్ల పోయి చూడరే మీరు. సిరిసిల్ల ఇది చేసిన ఇది వీకిన అది వీకిన అంటే ఏం వీకెళ్ళాడు కూడా. బతుకమ్మ వచ్చిన బిల్లులు ఇద్దరు రాలే. ఇందులో సిరిసిల్ల నా నియోజకవర్గం అది కూడా ఏం లేదు. ఆడ కూడా మగ్గలు అన్ని పోయినాయి, ఆడ కూడా అన్ని పోయినాయి. అన్ని ఇంతమంది అన్న అయిపోయినట్టు పొయ్యిల కట్టలకు పనిచేస్తాయి. అవి మొత్తం సామాన్యత చిలుమెక్కిపోయింది. ఎవరు చేసే పని చేసుకునే పరిస్థితి లేదు, చేసుకుంటే కూడా బతికే పరిస్థితి లేదు, ఎవరు కొనే పరిస్థితి లేదు. కానీ ఈయన ఇయ్యడు. కేంద్రానికి సంబంధించి ఇదే స్కీమ్ చెప్పింది ఇంతకుముందు, అక్క అయిపోయింది ముందు. ఆ స్కీమ్స్ కనీసం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అది చాలు. నువ్వు ఏం చేయ, కేసీఆర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, అది చేస్తే చాలు. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు. ఇలా ఇల్లు చూస్తే ఎంత ఘోరం అయ్యాడా. ఇళ్లకు నేను మనం ఇంటికి పోయినా, ఏ ఊరు ఏమన్నా పోయింది, మక్తల్ దగ్గర. ఆ ఇంటికి నారాయణపేటకి వచ్చి పని చేసుకుంటారు వాళ్ళు. ఆ ఇంట్లో పోతే నాతో పాటు 10 మంది వస్తే ఇల్లు కూడా కట్టినది. అది ఇల్లు కూడా కట్టిన 10 మంది పోతే ఆ ఇంట్లో 4 ఉంటున్నారు. ఆయన ఏం చేసిండు, నేను అప్పుడపాలైనా ఇప్పుడు లోన్ ఇస్తలేరు, ఇద్దరు పనే బతకలేను, 2 పిల్లలు, ఇండ్లు గోడ ముట్టుకుంటే ఊడిపోతున్నది. మధ్యాహ్నం నిలబడికి ఇట్లా వేస్తుంది. మీరు 10 మంది వస్తారు, ఇప్పుడు ఆయన ఇల్లు కూడా ఎట్లా అని చెప్పాను. ఎందుకైంది అని అంటే ఏం చేస్తామని ఏం చేయలే పరిస్థితి. బయట వస్తే ఇండ్లు ఇస్తా అని చెప్పి పోయినసారి గ్రామ సభ పెట్టారు. గ్రామ సభ పెట్టి నన్నే ఫస్ట్ పిలిచి ఒక పేపర్ ఇచ్చాడు చేతికు. అరే చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోజు 100 రూపాయలకు కూలి వస్తుంది. 100 రూపాయలు ఎంత ఇప్పుడు కూలి? ఇప్పుడు ఎంత ఇప్పుడు? 150, 120 అంట కదా. 120, 120. పొద్దున్న సాయంత్రానికి కష్టపడితే కాళ్ళు చేతులు కళ్ళు అంత ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. దాంతో క్యాన్సర్, లివర్ గ్యాస్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, కళ్ళ రోగం వస్తుంది, బోన్స్ రోగం, అన్ని రోగాలు వస్తాయి. ఒక్కసారి రోగం వస్తే రోజు సంపాదించిన 100 కాదు, సంవత్సరం సంపాదించిన పైసలు కూడా మనకి రావు. అవునా కదా? అన్ని రోగాలు వస్తాయి. అలా ఇప్పుడు చూసినా నేను అమ్మేది అమ్ముంటే ఇక్కడ ఉంటుంది. ఇంతమంది అమ్మ ఒక ముసలమ్మ ఒక కూర్చున్నది. అమ్మకు ఇటు తాడు గుంస్తుంది, కింద కాళ్ళాడిస్తుంది, పైన చేతులాడిస్తుంది, కళ్ళాడిస్తుంది, మొత్తం స్ట్రెయిన్, అంత స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. పోనీ ఇవన్నీ అయినాయి. ఇవన్నీ అయితే ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుందామంటే ఆడేం లేదు. మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉండదు, అవునా? ఏముండదు. కార్పొరేట్ హాస్పిటల్ పోతారు, పోతే ఏమవుతుంది? 1,00,000 రూపాయలు పడుతున్నాడు. రోజు కూలి ఎంత? 20. 1,00,000 రూపాయలు ఎన్ని రోజులు సంపాదించిన కూలి వస్తుంది? 2 రోజులు సంపాదించాలి. మరి అది అయింది, ఆయన ఇస్తలేడు. డబుల్ బెడ్రూమ్లు ఇలా వ్యూవర్స్ కు కనీసము ఒక ఇల్లుంటే ఇంట్లో పెళ్లి కష్ట పిల్ల ఉంటుంది. పెళ్లి కష్ట పిల్లకు పెళ్లి చేస్తలేరు వ్యూవర్స్, ఇక చేస్తలేరు, ఎవరు చేస్తలేరు. ఇంకొక రోజు చూద్దాం. మళ్ళా మొన్న వేరే మీ నంబర్, నేను గొప్ప చెప్తున్నాను అనుకోకండి. మొన్న మక్తల్నే బిడ్డ పెళ్లి ఏమంటే లేదు సార్, మన బీజేపీ ప్రభుత్వం వస్తేనే పెళ్లి చేస్తే అప్పుడే పిల్లని ఇస్తారు మా ఆయన, మా బిడ్డకు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్. మా బిడ్డకు పెళ్లి చేద్దామంటే నీకు ఏముంది అడిగి గుడిసె చూసి ఓడిస్తారు సార్, ఈ మగ్గాలు చూసి ఓడిస్తారు సార్. పాడిపోయిన మగ్గాలు ఇప్పుడు అంతా పనికి రాకుండా అయిపోయినాయి. ఇవి చూసి ఓడిస్తారు సార్. ఇంకా ఆడియో ఇస్తున్నాం.
మోడీ గారి నమ్మకం అయితే మాకు ఉందని చెప్పంటున్నారు. ఆయుష్మాన్ భారత్ ఉంటుంది ఒకటి, 5 లక్షల వరకు ఏ రోగం వచ్చినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ వేసుకోవచ్చు, నారాయణపేటలో వేసుకోవచ్చు, హైదరాబాద్లో వేసుకోవచ్చు, కర్నూలులో వేసుకోవచ్చు, కడపలో వేసుకోవచ్చు, ముంబైలో వేసుకోవచ్చు, ఢిల్లీలో వేసుకోవచ్చు, బెంగళూరులో వేసుకోవచ్చు. ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదన్నా కాబట్టి అది కానీ ఇచ్చి తగలవడం అంటే అది కూడా ఇస్తలేడు. ఒక మీకు ఆరోగ్య కార్డు ఉంటే కొంచెం టెన్షన్ రిలీఫ్ ఉంటుంది. అదే వ్యాధి వచ్చినా కూడా హాస్పిటల్తో ఫ్రీ, మోడీ గారు ఇచ్చారు 5 లక్షల మందం, అది కూడా ఇస్తలేడు. అది ఇస్తే మీరు అందరూ మోడీ గారు కొట్టేస్తారే. మళ్ళా మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు ఇస్తే మోడీ గారు కొట్టేస్తారే. మళ్ళా మోడీ గారు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ 1,40,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. ఏమైంది ఈ ఊర్లు ఇస్తే అవుతుంది? టీఆర్ఎస్ అయితే ఓట్లు వేసారు కదా, గట్టిగా గుద్దిరి కదా, పొట్టు గుద్దిరి టీఆర్ఎస్ వాళ్ళు రాగానే వాళ్ళు మంచిగా పిట్ట కథలు చెప్పండి, యాస చెప్పండి. అబ్బా తెలంగాణ బాగా చెప్తుండే కేసీఆర్ ఓడిచిండు, కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేసింది అని గుద్దిద్దరు ఓట్లు. ఏం చేసిండు గుద్దితే? కొడుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, కొడుకు మంత్రి అయ్యాడు, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, ఇంకో ఆయన సంతోష్ రావు అంటే ఎంపీయే. ఒక్కొక్కరు నెలకు 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. 5గురికి 5 లక్షలు 20 లక్షలు చంపుతారు. మీకు ఏం మిగిలిందో చిప్ప చెతికిచ్చిండు. అవునా కాదా? మీరు అనుకుంటారు, మీరే అప్పుడే వేసిన అనుకుంటారు. నీకు ఎంత అప్పు ఉందని 50,000 అప్పు ఉండొచ్చు. నీకు ఉందా 50,000 అప్పు? నీ అప్పు నీకు తెలియకుండా నీ మీద 1,00,000 రూపాయలు అప్పు ఉన్నది తెలుసా నీకు? ఇక్కడ ఉన్న ఈ పాప ఈయన పేరు మీద కూడా 1,00,000 రూపాయలు అప్పు ఉన్నది. ఎవరు తీర్చాలి మీ అప్పులు? ఎవరు తీర్చాలి అప్పులు? మీరు అనుకుంటారు నేను సొంత చేసినప్పుడు అనుకుంటారు. నాకంటే మీకంటే ముందు మీ మీద మీకు చెప్పకుండా కేసీఆర్ మీద అప్పు చేసిన 1,00,000 రూపాయలు. తెలంగాణలో ఒక్కొక్కరి మీద 1,00,000 రూపాయలు అప్పు చేసిండు. ఎవరు కట్టాలి అవన్నీ? పిఎఫ్ మోడీ అడుగుతున్నాడు, ఈయన కడతా అంటాడు అన్నిటికీ. అంటే ఆయన చేసేటి అన్ని ఈయన పేరు పెట్టుకుంటాడు. ఈయన ఏం చేయడు. డబుల్ బెడ్రూమ్లు 1,40,000 ఇస్తే మీకు డబుల్ బెడ్రూమ్ లేకపోయా, ఆయుష్మాన్ భారత్ చేయకపోయా, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయా, ఏం ఇవ్వకుండా ఇవాళ పేదోడు నష్టపోవాలి, పేదోడు ఇబ్బంది ఉండాలి, పేదోళ్ళ బతుకులు బర్బాద్ కావాలి, పేదోళ్ళు నాశనం కావాలి. ఆ పెద్దోడు కదా కేసీఆర్ చాలా పెద్దోడు కదా, పైసలు దూరన్న మా పెద్ద మహారాజా అని ఒక నన్ను నిన్న ఎందుకు వేసినావా ఒకటంటే కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చిండే కదా అన్నాడు. కేసీఆర్ తెచ్చిండ తెలంగాణ? కేసీఆర్ దెబ్బతిన్నాడా? కేసీఆర్ బిడ్డ దెబ్బతిన్నదా? కేసీఆర్ జైలుకి పోయిండా? అవునా? కేసీఆర్ కొడుకు జైలుకి పోయిండా? కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఏం చేసిండు? పెట్రోల్ పోసుకుంటూ అగ్గిపెట్టి దొరకలే ఆయన పాపం. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను అగ్గిపెట్టి దొరకాలని లేదా? మరి పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టాలని దొరకలేదు. అగ్గిపెట్టి అంటున్నాడు ఆయన చూసి. మరి శ్రీకాంతాచారి మళ్ళక పేదోడే. శ్రీకాంతాచారికి ఏమో పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టి దొరికింది, ఈయనకంటే అగ్గిపెట్టి దొరకలేదు. నాకు మా ఇంకెవరు తెలుసు ఆయన అగ్గిపెట్ట మంత్రి అంటారు. నేను మొన్న అడిగినా అసలు నీ అగ్గిపెట్ట రహస్యం చెప్పా అని చెప్పినా అన్న. అగ్గిపెట్ట ఎందుకు దొరకదో చెప్పడం ఫస్ట్ చెప్పని ఇంతవరకు చెప్తాడు ఆయన. కాబట్టి ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి మనం ఓట్లేస్తే ఎవ్వరి కుల సమస్యలు కొన్ని రైతులు అంటున్నారు. రైతుల పరిస్థితి ఏందన్నా? 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే అలాగే 50,000 వస్తలు. రైతు మంది ఎప్పుడు వస్తుంది? ఉండే అన్ని పని చేసిండు, ఒక రైతు మంది ఇస్తాడు. యూరియా ఫ్రీ ఇస్తాడు, ఇచ్చేయండా? రుణమాఫీ చేస్తాడు, చేసిండా? ఇలా రైతుల పరిస్థితి ఏమంటారంటే మీతో చెప్పిస్తాడు కావాలనే. ఏంటంటే మళ్ళీ మీకు రైతులకు ఏడవైనా వీవర్స్ అందరూ రైతుల గురించి మారుతున్నారు అన్న. రైతులకు మీకు కుట్రాడు పెట్టిస్తాడు, గుర్తుంచుకోండి. మీరు గుర్తుంచుకోండి, రైతులకు మీకు కుట్రాడు ఇస్తాడు. వాళ్ళ రైతుల పరిస్థితి అదే. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు రైతులకు. రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులు లోన్ తెచ్చుకున్నాక ఏం చేసిండు? రుణమాఫీ చేస్తాడు కదా కేసీఆర్, పోటుగాడు కదా, తోపుగాడు కదా, ఇష్టం మాట తప్పడు కదా అనుకుని లోన్ కట్టలే. మిత్తికి మిత్తి అయింది. ఇప్పుడు మిత్తికి మిత్తి అయింది. వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డల పేరు మీద మనవాళ్ళ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే కడిగేసుకున్నారు. బ్యాంకు వాళ్ళు కడిగేసుకున్నారు, మళ్ళీ లోన్ ఇస్తలేడు. పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేద్దామంటే చేతికి పంట వచ్చేదానిగా ఒక టెన్షను, పంట చేతికి వచ్చినాక అమ్మేదానిక ఒక టెన్షను, అమ్మినాక బ్యాంకులో పడడానికి ఒక టెన్షన్. వర్షం పడితే మొత్తం పంటను కొట్టుకోపోతుంది. ఇప్పుడు అంటే అందరి బతుకులు గిట్లుండదు. ఎవరి బతుకులు గిట్లుంటే పేదోళ్ళ బతుకులు గిట్లున్నాయి. కేసీఆర్ సార్ ఏమంటాడు? ఇవాళ పేదోళ్లకు పైసలు పడేస్తా, వీవర్స్ కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు, ముదిరాజులు కష్టాల్లో ఉన్నారు, అందరు కష్టాలు, చాలా మంది కష్టాలు ఉన్నారు. కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఎన్నికలు రాగానే ఒక 5,000 10,000 ఓడికిస్తాడు. 5,000 10,000 ఇస్తాడు.
ఇయ్యగానే అంజన ఇస్తాం, అబ్బా 10,000 ఇచ్చి మనం ఇయ్యం బాబు పేదోళ్ళగా నిజాన్ని కేసీఆర్ అనుకుంటుండే అట్లా. 10,000 ఇస్తే కష్టాలు 10,000 ఇస్తే వాళ్ళు మళ్ళీ కారు గుర్తు కోటేస్తారు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా, నాకు బిడ్డ మంత్రి చేస్తా, నా కొడుకు మంత్రి చేస్తా, మీతో నాకు నా కుటుంబం నేను మంచిగా ఉండాలి, తరతరాలు బతకాలని చెప్పి కేసీఆర్ చూస్తాడు. ఇప్పుడు లేదా పరిస్థితి లేదు. ఇప్పుడు ఏడ వేనోడో పేదోళ్ళందరూ కొడుతున్నారు బిడ్డ ఇక్కసాయి సర్రాయి అని సంగతి చెప్తా ఉంటారు. ఎందుకంటే మోడీ పేదోడు ఛాయంకునే వ్యక్తి, పేదోడు ప్రధానమంత్రి అని కాబట్టి మనకు సంక్షేమ పథకాలు ఇండ్లు ఇస్తాడు, మీకు ఇస్తలేడు. బాత్రూంలో పైసలు ఇస్తాడు, మీకు ఇస్తలేరు. వీవర్స్కి అనేక సంక్షేమ పథకాలు ఇస్తాడు, మీకు ఇస్తలేడు. ఆయుష్మాన్ భారత్ అటు ఇస్తున్నాడు, మీకు ఇస్తలేడు. మీ గ్రామ పంచాయతీ రోడ్లు ఇస్తాడు, మీకు వస్తలేవు. ఇట్లా అనేక స్కీమ్స్ మీకు వస్తలేవు. ఇచ్చేటోడు మనోడు కానీ పంచేటోడు మనోడు కాదు. ఈడ పంచేటోడు పెద్దోడు, బాగా డబ్బునోడు, ఇంకా డబ్బు సంపాదించుకుంటాడు. అందుకే ఇచ్చేటోడు మనోడైతే పంచేటోడు మనోడు కావాలి కదా. మరి పంచేటోడు మనలో కూడా ఇచ్చేటోడు ఇస్తే ఏం వేస్తే అది అని బాధపడుతున్న మోడీ గారు. అందుకే తిరుగుతున్నాం ఇప్పటికి 15-16 రోజులు ఎండ తిరుగుతున్నాం, చచ్చిపోతున్నాం ఎండ. మీరు పని చేసి మీ కాయ మొత్తం మీకు రెక్కలు కరుగుతున్నాయి మీకు. మేము ఎండ తిరిగి ఇప్పుడు 15 రోజులు, పోయినసారి 2 నెలలు తిరిగినాం, నెల తిరిగినాం, ఇప్పుడు మళ్ళీ 15 రోజులు తిరిగి ఎండ తిరుగుతున్నాం. ఏడవైనా బాధలు చెప్పుకుంటే మాకే బాధ అనిపిస్తుంది. అందుకే తొందర మన ప్రభుత్వం రావాలి. ఇప్పుడు ఎన్నికల కోసం రాలే, ఓట్ల కోసం రాలే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు లేవు. ఒక్కసారి మోడీ గారు ఏం చేసినా పోయి అందరి కష్టాలు ఇనరా. నెక్స్ట్ వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం వస్తుంది. ఈ పెద్దోళ్ళ ప్రభుత్వం పోతుంది. పైసలు పేదోళ్ళు పక్కా తీసుకుంటారు, ఓటు మాత్రం పేదోళ్ళ ప్రభుత్వం రావడానికి చేస్తారని చెప్పి మోడీ గారికి ఒక విశ్వాసం, నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏర్పడదు. కాబట్టి మీ కష్టాలు తెచ్చుకోవడానికి వచ్చినా మీ బాధలు తెలుసు, మీ కష్టాలు ఆల్రెడీ తెలిసినట్టు. కానీ ఒక్కసారి మీ బాధలు అంటే మీకు మనసు నిబ్బరి అంటారు, బరువు పోతుంది కొంచెం. వాళ్ళకి బాధ వాళ్ళు ఎప్పుడో బరువు పోతుందని చెప్పి మీ బాధ అయినట్టునే మన ప్రభుత్వం మీరు ఏర్పాటు చేస్తే, మన పేదల ప్రభుత్వం మీరు ఏర్పాటు చేస్తే మీ సమస్యకు పరిష్కారం చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే నారాయణపేట ఎక్కువ వ్యూవర్సే ఉన్నారు. నేను ఆ పెద్ద మనుషులు చూసాక నాకే బాధ అనిపించింది. ఏడుపు నా కళ్ళ ఇలా చిన్న పెద్ద మనిషినాక నా బతకాలి, నా సవాల్ సార్ అస్థి పంజరమే సార్. పొద్దుదాకా పనిచేస్తున్నా, పని చేసాక కాళ్ళు చేతులు గురిస్తే సాయంత్రం పోయితే మందు తాగితే ఆ మందు చీప్ లిక్కరే, అది చీప్ లిక్కరే. ఈ చీప్ లిక్కర్ అయితే మందు తాగుతుంటారు. మరి మందు తాగద్దా, నాకు ఉపాధి లేదా, కష్టపడి కూలి పని చేసుకుంటున్నా బతికెట్లా? బుడ్డు వెనకలు తాగుతారు, పోస్తారు, ఇంకా తాగుతారు. ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకూడదు, ఇబ్బంది ఉన్నదని కష్టాలున్నప్పుడు ఆ కష్టాలను అధిగమించిపోవాలి మనం, అవును కదా? కాబట్టి మీ సమస్యలకు పరిష్కారం పక్కా చూపడతాం. పూర్తిసారి మీ సమస్యలు మీరు చెప్పింది వాస్తవమే, తప్పకుండా సమస్య పరిష్కారం చూపడతాం. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కష్టపడ్డారు, బాధపడ్డారు, అవునా కదా? 8 సంవత్సరాలు భరించారు కేసీఆర్ను, ఇంకో 6 నెలలు భరించుర్రి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే తెలియదు. రాత్రి 2 మందు 2 పెగ్గులు గట్టేదంతా తెరాలి ఎలక్షన్స్ అంటాడు. చేద్దాం సమాధికి. మా శ్రీనాథ్ బాగా ఆవేదన ఉన్నది, క్లస్టర్ వైజ్ చేస్తామని అన్ని సమస్యల పరిస్థితి పక్కా చేద్దాం. మర్చిపోయినా బాగా బాధపడతాడు అన్న. నాకు కులమని కాదన్న, మా కులంలో ఏ సమస్యలు నాకు తెలుసు, చాలా మంది ఇబ్బంది పడుతుందని చెప్పి నాకు కళ్ళని నీళ్ళొస్తున్నాయి. నాకు నిన్న వేణం ఇంకో విషయం అయింది, వలస నువ్వు చెప్పిన వలస పోతురని చెప్పి. వలస పోతురు అంతా అవతాలు చెప్తారు మీరు ఇక్కడ వాళ్ళైతే. నారాయణపేట వాళ్ళు పాలమూరులో అంతా అవతాలు చెప్తారు. వలసలకు ఎవరు అవుతారు, అక్కడి నుంచి బొమ్మ నుంచి దగ్గర రావట్టి కూలి పని కోసం. కేసీఆర్ చెప్పింది నిన్న, ఇంతకుముందు భీవండి కాలనీ ఉండి ఇక్కడ. ఎందుకుండే భీవండి కాలనీ? ఎందుకుండే అక్కడి నుంచి ఇక్కడురు, అవును కదా? ఇప్పుడు ఏం చేశారు? అక్కడ నారాయణపేట పెట్టుకున్నాడు, ఆడ నారాయణపేట జిల్లా పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్న కూలి పోతురు కదా. మన కేసీఆర్ సార్ ఏమంటాడు, ఒకప్పుడట పాలమూరుకి వెళ్ళి బస్సులు పట్టుకొని పోతాడట ముంబైకి వలస కోసం. మూటలు కనుక ఎంత ఉరుచుకుంటా అనుకుంటే మంచి ఇట్లా అనుకుంటే చెప్తారు, మంచిగా ఇట్లా అనుకుంటే చెప్పని అందరూ అంటారు, అక్కడ కార్యకర్తలు అందరు ఏం చెప్తాడు, ఒకప్పుడు బొంబాయికి బస్సులో పోదురు పాలమూరు వలస పోదురు, మూటలు ఎదుర్కొని 2 నెలలు 3 నెలల పాటు మొత్తం కారం మిరం ఉప్పు పప్పు సప్పులు అన్ని పట్టుకొని పోదురు. ఇప్పుడు పోతుర్రా అని చెప్పంటున్నాడు. పోతలేరా? ఇప్పుడు నిన్న చూపెట్టిన కేసీఆర్ కళ్ళు దొబ్బినాయి. కేసీఆర్ కుటుంబానికి కళ్ళు దొబ్బిన అహంకారము, ఆ కండ కావరం తలకాకి ఎక్కింది బాగా, పైసలతో మదం ఎక్కింది బాగా. ఆ మదం ఎక్కింది కాబట్టి నిన్న పాదయాత్ర ఎదురు ఒక బస్సు వచ్చిందన్న. ఆ బస్సులో బొంబాయి రాసి ఉన్నది ఆడ. దానిలో చూస్తే పసి పాప దాదాపు 1 నెల రోజుల డెలివరీ. ఆ పాపను పట్టుకుని పోతున్నారు. వ్యూవర్సే ఏంటంటే కూలి పని కోసం పోతున్నారు.
చిన్న బాబుకి ఇంత బాబు ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ముంబైలో ఉన్నారు, వాళ్ళ తాత ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ తాత బియ్యం బస్తలు వేసి, మనోడు తాత బియ్యం బస్తలు వేసి వాళ్ళ అమ్మకు పంపుతుంటే ఆ బియ్యం బస్తలు మీరు నమ్మరు, ఆ బియ్యం బస్తాలు బస్సులు వేసినాక బస్సు స్టార్ట్ అవుతుంది, పిల్లడు ఓ అని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మ నాన్న గుర్తొస్తారు 2 నెలలు చూడక అని చెప్పంటున్నారు. మరి బియ్యం బస్తాలు వేసినాక ఎందుకు వేస్తుంటే బియ్యం బస్తాలు మా అమ్మకు పంపుతున్నా, మా నాన్నకు పంపుతున్నా, బియ్యం బస్తాలు చూస్తే నాకు ఏడుపు వస్తుంది, మా అమ్మ నాన్నకు తిండి లేదు కావచ్చు ఏడుపు వస్తుంది చెప్పంటున్నాడు. 7వ తరగతి పిల్లాడు. మన కేసీఆర్ సార్ అంటాడు, వలసలు పోతున్నారు తీసుకుపోయి కట్టాలి, బొంబాయిలో కట్టేస్తే, బొంబాయిలో కట్టేసి టవర్కి కట్టిస్తే టవర్లో ఈ తెలంగాణలో పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా నారాయణపేట పోయి అక్కడ వలసకులుగా మారిన విషయం కళ్ళలో చూస్తే అప్పుడు కళ్ళు వస్తాయి కేసీఆర్ సార్. తీసుకొచ్చి కదా టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు కదా, దీనిలో పడే రూమ్లో పడే చేతులు కట్టేసి రోజు నేర్పిది అవన్నీ. కళ్ళు అన్ని ఖరాబ్ అయితే అప్పుడు చేస్తుంది. అప్పుడు గుడిపోయిన కళ్ళు కేసీఆర్కి అది బ్రాండ్ మార్చాడు, ఒరే బ్రాండ్ ఉంటుంది. రాత్రి 90, ఇప్పుడు 90 ఫుల్ దమ్ముతాను. ఇప్పుడు ఒక్కటి ఫుల్ వితౌట్ సోడా అవుతుంది. ఇక నేను టెన్షన్ పెట్టి సరేసినా కదా, గుంజుకొస్తున్నా ఫామ్ హౌస్లో ఉన్నాడు, గుంజుకొస్తా బయట గుంజుకొచ్చాను లేదా, ఏడబడతాడు తెల్లారేస్తే బండి సంజయ్ బీజేపీ అని భయపడుతుంది తెల్లారేస్తే. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ సమస్యలకు పరిష్కారం అంటే మన పేదోళ్ళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాలే, మోడీ గారి ప్రభుత్వం రాలే. ఇది ఎట్టి బస్సులో వస్తుంది, మీ అందరి ఆశీర్వాదం రప్పిస్తాం. మీ సమస్యలకు ఎట్టి పరిష్కారం చూపడతాను. నేను నమ్ముతారు కదా, కాంగ్రెస్ వాళ్ళు నమ్మిరు మోసం చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు నమ్మిరు మోసం చేశారు, మోడీ గారు అయితే మోసం చేయడు. కాబట్టి నమ్మండి. ఇప్పుడు అన్నగారికి ఒక సన్మానం ఉంటుంది. తొందరగా బసుదే కృష్ణప్ప, గ్రామాధ్యక్షులు గోవిందు, ఎంపీటీసీ ప్రభాకర్, రామకృష్ణ గౌడ్ ఎక్స్ వైస్ ఎంపీపీ, పేందు కృష్ణ, సూర్యకాంత్, విఠలరావు, సూరి, బసుదే నారాయణరావు, భాస్కర్, సిరిగిరి శ్రీధర్, కొంగరి అశోక్ తొందరగా వచ్చి సన్మానం చేయాలి. అన్న సంజయ్ అన్న గారికి ఇది మొగ్గంతో నేసిన, అంటే ఇక్కడనే నేసిన శాలువా ఉంది, అది మొగ్గం పైన నేసిన శాలువతో మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారికి మాజీ సర్పంచ్ బసోదే కృష్ణప్పన్న గారు శాలువతో సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభాకర్, గ్రామాధ్యక్షులు గోవిందు, రామకృష్ణ గౌడ్ వైస్ ఎంపీపీ, అన్నా ఫోటోలు ఒకరొకరు. రాజు మరి శాలువలావు అన్నా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. please subscribe for more videos. I dream. I dream. For more videos Subscribe, I dream. Please subscribe. ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.